యా 62 హార్డ్ డిస్క్లు ధ్వంసం, 24 సిస్టమ్స్, 19 మంది ఆపరేషన్. ఓ ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ డేటా గాయబ్, ఫోన్ ట్యాపింగ్ లో నిర్ధారించిన పోలీసులు అంటూ ఒకటి చూస్తున్నాం. ఒకసారి అది ఇంపార్టెంట్. అది ఈ మధ్యలో మనం ఎక్కడ చర్చకు వస్తలేదు దాని గురించి, ఎన్నికలు కాబట్టి చర్చ రాలి. ఇప్పుడు వస్తుంది నాకు తెలిసైతే అయిపోయింది, చాలా పెద్ద ఎత్తున పడతారు వాళ్ళ మీద. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ల సంఖ్యను దర్యాప్తు అధికారులు తేల్చారు. మొత్తం 62 హార్డ్ డిస్క్లను ముక్కలు చేశారని గుర్తించారు. ఈ అంశాలను నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్లపై వారెంట్ కోరుతూ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో వెల్లడించినట్టు తెలిసింది. ఈ 62 హార్డ్ డిస్క్లు నిందితుల ఫోన్లు, సిస్టమ్స్ ను హైదరాబాద్లో పేరొందిన ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ నిర్వాహకులతో ఫార్మాట్ చేయించి వాటిని ధ్వంసం చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిసింది. అంతేకాకుండా ప్రణీత్ రావు 12 మందితో కలిసి 17 సిస్టమ్స్, తిరుపతి అన్న 8 మందితో కలిసి 7 సిస్టమ్స్ ఆపరేట్ చేసినట్లు దర్యాప్తులో వెలుగు చూసిన సమాచారం. కాగా ధ్వంసమైన హార్డ్ డిస్కుల్లో నిందితులు ప్రభాకర్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషోరరావు, ప్రణీత్ రావు, శ్రవణ్ రావులు టార్గెట్ చేసిన వ్యాపారులు, లీడర్లు, ఇతరులపై నిఘా పెట్టి సేకరించిన సమగ్ర సమాచారం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే ఈ హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసి ఆధారాలు మాయం చేశారని భావిస్తున్నారు. కాగా ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్లకు ఇటీవల నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ కోసం పోలీసులు వేగంగా అడుగులు వేస్తున్నారు. రాసిపెట్టుకొని ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులుగా జారీ అయితే ప్రపంచంలో ఏ మూలకు దాక్కున్నా గల్లా పట్టుకొని గుంజుకొని వచ్చి ఈరోజు జైల్లో పెడతారు. రాసిపెట్టుకోండి, ఖచ్చితంగా అదే జరుగుతుంది. స్ట్రీట్ డాగ్ కదా లాగినట్లు లాగుతారు. పాపం వానికి అర్థమైతే లేదు ఆ ప్రభాకర్ రావు అంటాడికి. 62 హార్డ్ డిస్క్లు ధ్వంసం, 24 సిస్టమ్స్, 19 మంది ఆపరేషన్. ఓ ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ డేటా గాయబ్, ఫోన్ ట్యాపింగ్ లో నిర్ధారించిన పోలీసులు అంటూ ఒకటి చూస్తున్నాం. ఒకసారి అది ఇంపార్టెంట్. అది ఈ మధ్యలో మనం ఎక్కడ చర్చకు వస్తలేదు దాని గురించి, ఎన్నికలు కాబట్టి చర్చ రాలి. ఇప్పుడు వస్తుంది నాకు తెలిసైతే. అయిపోయింది, చాలా పెద్ద ఎత్తున పడతారు వాళ్ళ మీద. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ల సంఖ్యను దర్యాప్తు అధికారులు తేల్చారు. మొత్తం 62 హార్డ్ డిస్క్లను ముక్కలు చేశారని గుర్తించారు. ఈ అంశాలను నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్లపై వారెంట్ కోరుతూ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో వెల్లడించినట్టు తెలిసింది. ఈ 62 హార్డ్ డిస్క్లు నిందితుల ఫోన్లు, సిస్టమ్స్ ను హైదరాబాద్లో పేరొందిన ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ నిర్వాహకులతో ఫార్మాట్ చేయించి వాటిని ధ్వంసం చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిసింది. అంతేకాకుండా ప్రణీత్ రావు 12 మందితో కలిసి 17 సిస్టమ్స్, తిరుపతి అన్న 8 మందితో కలిసి 7 సిస్టమ్స్ ఆపరేట్ చేసినట్లు దర్యాప్తులో వెలుగు చూసిన సమాచారం. కాగా ధ్వంసమైన హార్డ్ డిస్కుల్లో నిందితులు ప్రభాకర్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషోరరావు, ప్రణీత్ రావు, శ్రవణ్ రావులు టార్గెట్ చేసిన వ్యాపారులు, లీడర్లు, ఇతరులపై నిఘా పెట్టి సేకరించిన సమగ్ర సమాచారం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే ఈ హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసి ఆధారాలు మాయం చేశారని భావిస్తున్నారు. కాగా ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్లకు ఇటీవల నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ కోసం పోలీసులు వేగంగా అడుగులు వేస్తున్నారు. రాసిపెట్టుకొని ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులుగా జారీ అయితే ప్రపంచంలో ఏ మూలకు దాక్కున్నా గల్లా పట్టుకొని గుంజుకొని వచ్చి ఈరోజు జైల్లో పెడతారు. రాసిపెట్టుకోండి, ఖచ్చితంగా అదే జరుగుతుంది. స్ట్రీట్ డాగ్ కదా లాగినట్లు లాగుతారు. పాపం వానికి అర్థమైతే లేదు ఆ ప్రభాకర్ రావు అంటాడికి.